జరిగిందా, ఎట్ల సంగతి, ఏంది ఏం కథ ఆధారాలతో బయట పెట్టినా అనేది మాత్రం మరి పెద్ద మనిషి రాహుల్ గాంధీ తెర మీద తీసుకొని వచ్చిండు. మరి దీని మీద బీజేపీ కోల్యాగారు కూడా ఏమంటాయో చూద్దాం. మోదీ చేతుల్లో బీసీ బిల్లు, మా పోరాటం పూర్తి చేశాం. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు. బీసీ రిజర్వేషన్లో 42% ఇవ్వాలన్నది మా కమిట్మెంటు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ షా అడ్డుకున్నారు. బీసీలపై ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ బిల్లులకు ఆర్డినెన్స్కు వెంటనే ఆమోదం తెలపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడతామని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు 3 మార్గాలు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించిందట. మరి 3 తొవ్వలు ఉన్నాయని అంటుండు. 3 తొవ్వలు ఏమేం తొవ్వలో చూద్దాం. 1.56% సీలింగ్పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని అన్నారు. జీవో ఇస్తే ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే స్టే వస్తుందని, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే మొదటి మార్గం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం అని రేవంత్ చెప్పారు. అయ్యా ఇప్పటికే ఆగమాగం జగన్నాథం. ఊర్లన్నీ మొత్తం అసలు ఎట్లా ఉండండి, దరిద్రంతో కొట్టాడుతున్నాయి ఊర్లని. అయ్యా సర్పంచులు లేక, దీముదిక్కు లేక. ఇప్పుడు తల్లి లేని పిల్ల దయ్యాల పాలు అన్నట్టు తల్లి లేకపోతే పిల్లలు ఎట్టుంటారు. ఇప్పుడు ఊర్లు కూడా గట్లా ఉన్నాయి. మళ్ళా ఏదో ఇంకా కథ జరుగుతుంటే ఉంది. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గం అని రేవంత్ చెప్పారు. స్థానిక ఎన్నికలు ఆపితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయన్నారు. ఇప్పటికే మళ్ళీపోయినాయి అంటారు కోయిలాగారు. మొన్న ఊరి పోయినా ఏముంది, 2 ఏళ్ళ పొద్దు సంది గ్రామ పంచాయతీకి రావాల్సిన పైకం అంతా మళ్ళీ వెనక మళ్ళీపోతుంది అడగా, నీ అన్యాయం పాడైపోను అని అంటారు. ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు సంది ఆ పైసలు అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ అకౌంట్లలో పడితే ఎంతో కొంత ఆసరావుగా ఊర్లకు అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు ఈ పార్టీ లీడర్లు ఏమో, అన్ని పార్టీలలో ఇక ఓసీ నాయకులు బీసీల రాగాన్ని ఎత్తుకొని రామసకథనంగా జపం చేస్తున్నారు. ఇక కేంద్ర నిధులు రాకుంటే గ్రామాల్లో వ్యవస్థలు కుప్పకూలుతాయని వివరించారు. మరి అంతేగా అయింది. 3వ వర్గం పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వడం అని రేవంత్ అన్నారు. 3వ మార్గం పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వడం అని రేవంత్ అన్నారు. బీసీలకు 42% సీట్లపై ఇతర పార్టీలపైన ఒత్తిడి తెస్తామని ఆయన వెల్లడించారు. బీసీలకు 42% సీట్లపై ఇతర పార్టీలపైన ఒత్తిడి తెస్తామని ఆయన వెల్లడించారు. ఇది అయితట్లేదు, పోతట్లేదు, ఏం చేయాలన్నా ఎట్లా చేయాలన్నా కొన్ని కోయిలాగలు అయితే కారాలు మీరాలు నడుతున్నాయి. అయితలేదు, పోతలేదు, తెగుతలేదు, ముడిపడతలేదు, ఏంది గందరగోళం. సచిన పీర్ గారు ముంగడ పెట్టుకొని ఏడ్చినట్టే ఉంది. ఊర్లలో బాగోతాం అనేది తెర మీదకి వస్తుంది. ఇక మరి చూడాలి రేపటి జనాలు ఏ రకంగా మరి ఇదవుతారో, ఇంకా వాళ్ళ మనసులలో ఏం నాటుకొని పోతుందో. మొత్తానికైతే ఇక బీసీ కథ గట్ట ఉంది. బండి ఎంట్రీతో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు. నేడు సిట్ ముందుకు కేంద్ర మంత్రి సంజయ్. ఫోన్ ట్యాప్ అంశాలపై నైపుణ్యం ఉన్న ఉన్నతాధికారులతో భేటీ. హైదరాబాద్కు చేరుకున్న కేంద్ర అధికారులు. కేంద్ర మంత్రి విచారణతో సంచలనాలు. జాతీయ స్థాయిలో చర్చ. అయితే ఈ బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రట. ఆయన మాట్లాడింది, ఆయన చుట్టపక్కలు మాట్లాడింది, ఆయన అనుచరులు మాట్లాడింది మొత్తం పూస కూర్చున్నట్టుగా విన్నారట. ఇక ఆయన మరి చిన్నసన మనిషి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన లగ్గం కూడా చేసిండ్రట. అమ్మని దండం పెడితే ఎంత పని చేసిండో చూడు రే. ఇప్పుడు బాయికాడం అనుకుంటున్నారు పెద్ద పూరి కడుపు చల్లకుండా. అమ్మ 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 నీ దండం పెడితే నాయను. చిన్నసన కోజాగ ఏం కాదు, ఎర్రవల్లి కోజాగ. మరి ఒకసారి మనము 2వ పేజీలో పోతే ఇంకెట సంగతి ఏం జరిగే, ఏమన్నా ఆధారాలు దొరికినాయా, ఏమంటుండు బండి ఇంతకు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన